కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా పోరాట యాత్ర రేపు కరీంనగర్కు వస్తున్న సందర్భంలో మేము శాతవాహన యూనివర్సిటీలో సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము రిజిస్టర్ గారికి అదేవిధంగా అధికారులను వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈరోజు రేపు నిర్వహించబోయే సభకు అనుమతి లేదని చెప్పేసి ఇక్కడ ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించడానికి అధికారం లేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులుగా విద్యారంగ సమస్యల మీద విద్యారంగ యూనివర్సిటీ అభివృద్ధి గురించి మాట్లాడుకునే విషయాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రొఫెసర్లు మేధావులు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈరోజు యాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళు వచ్చి యూనివర్సిటీ గురించి మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ సభను మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము మాట్లాడినా కూడా అధికారులు స్పందించడం లేదు. ఈరోజు యూనివర్సిటీలో శాతవాహన యూనివర్సిటీలో ప్రధానంగా ఏంటంటే గత 3 సంవత్సరాలుగా సభ కానీ సమావేశాలు పెట్టుకునే హక్కు ఈరోజు విద్యార్థులు లేకుండా పోయింది. మరి ఈరోజు మేము యూనివర్సిటీ అధికారులను కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏంటంటే ఈరోజు యూనివర్సిటీలో రాజ్యాంగం వర్తించదా? స్వేచ్ఛగా ఈరోజు ఆర్టికల్ 90 ప్రకారం స్వేచ్ఛగా ఎక్కడైనా స్వేచ్ఛ సమావేశాలు నిర్వహించుకునే అధికారం ఉన్నది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నది. మరి ఎందుకు ఈరోజు మాకు విద్యార్థులుగా మేము నిర్వహిస్తున్న సభకు అనుమతి నిరాకరిస్తున్నారు? కాబట్టి మేము ఒకటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సభకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాం.